ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంట నేలరాళ్లడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడి కూడా చేతుకురాని దుస్థితిలో మామిడి రైతులు నిలువున దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది మామిడి సాగుకు కిలోకు 15 రూపాయల వరకు ఖర్చు పెడితే ఫ్యాక్టరీలు యాజమాన్యాలు మాత్రం 6 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతుల పొట్టకొడుతున్నాయి. ప్రభుత్వం తమకు మద్దతు ధరను ప్రకటించాలి, కనీసం కిలోకు 10 రూపాయలని ఇప్పించాలంటున్న మామిడి రైతులతో మా మామిడి రైతు సంక్షేమ సంఘం నేతలతో మా ప్రతినిధి చరణ్ ఫేస్ టు ఫేస్. మామిడి పంట దిగుబడి అయ్యే చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి అయితే కన్నా చాలా దారుణంగా ఉందని చెప్పాలి. అయితే ఊహించిన దానికంటే పంట అధికంగా వచ్చినా కూడా అయితే గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా పంట అందుతున్నా కూడా రైతులు అయితే కన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మామిడి పంటకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులలో సుమారు 50% కూడా రైతులకు అందట్లేదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ గోడును విన్నవించుకోవాలని చెప్పి రైతు సంఘాల నాయకులు అయితే కన్నా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలను కోరుతున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు కొంతమంది రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రాయలసీమలో అత్యధికంగా మామిడి పంట పండించే జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒకటి ఉంటుంది. అసలు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి? ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి చాలా దమనీయంగా దిగజారిపోయింది. కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం. అదేవిధంగా వాళ్ళు ఎంతసేపు ఏమంటారంటే పల్ప్ యూనిట్లు కూడా మేము చూసుకోవాలి కదా, పరిశ్రమల మీద ఇచ్చిన శ్రద్ధ రైతుల మీద లేదు. రైతు వచ్చి పండించిన పంటని వాడు పోయిన సంవత్సరం 30 రూపాయలకి అమ్మి ఈసారి 5 రూపాయలకి అమ్మితే వాడు ఏమనిపిస్తుంది? వాడికి సంవత్సరం 1 రూపాయి అట్లా ఇట్లా ఉండాలి. కానీ అప్పుడు 25 రూపాయలకి అమ్మే పంట ఈరోజు 5 రూపాయలు కూడా రాలేదంటే వాడి పరిస్థితి ఎట్లుంటుంది? ఇంకా రైతు ఆత్మహత్యలు జరుగుతాయంటే జరగవా? వాడికి దిక్కెవరు? ఏదో కొంతమంది మాలాంటి వాళ్ళు మేము సంఘాలు అది పెట్టుకుని కొంత మాట్లాడుతున్నామే, కానీ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. పోయిన సంవత్సరం ఏదో గవర్నమెంట్ 4 రూపాయలు ఇచ్చింది, సంతోషం. ఇచ్చినప్పుడు జూలై 3వ తారీఖు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు, 8 రూపాయలు మీరు ఇవ్వండి, 4 రూపాయలు మేము ఇస్తాం గవర్నమెంట్ అని చెప్పారు. అది అమలు చేయించాల. అమలు చేయించినప్పుడే రైతుకి ఆ ధర అందుతుంది. దీన్ని ఏమంటారంటే అంత్యోదయ, కింది స్థాయిలోకి. కొంతమంది 2 రూపాయలు ఇచ్చారు, 2 + 4 6 రూపాయలే కదా. మేము దామలచెరు రూట్లో వస్తే కొంతమంది రైతులు అన్న 2 రూపాయలకి ర్యాంపులు అమ్ముకున్నామన్నా, వేరే దిక్కు లేదన్న మాకు. ర్యాంపులు మీరు కంట్రోల్ చేయలేరా? అసలు ర్యాంపుల వ్యవస్థ ఎందుకు పెట్టారండి? మార్కెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ర్యాంపుల వ్యవస్థ ఎందుకు? మళ్ళీ దీంట్లో వీళ్ళు దౌర్జన్యాలంట, మళ్ళీ రైతులను బెదిరించేదంట, వేరే ఎవడు కొనేదానికి రాకూడదని బెదిరిస్తారంట, ఇట్లంతా ఉన్నాయి. అంటే ఇవాళ మనం చిత్తూరు జిల్లాలో చూస్తున్నాము, ఒక ఫ్యాక్టరీల దగ్గర కిలోమీటర్ల మేర మామిడి రైతులు లోడ్లు తీసుకొచ్చి ట్రాక్టర్లతో వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అదే ఇప్పుడు కొంచెం 10 రోజులు ముందుగా స్టార్ట్ చేసి పోతూ ఉంటే కొంచెం ఇది పోతుంది. ఎక్కడ ఇది రేటు వర్షాలు వస్తే మళ్ళీ బండ్లు బయట రావు, కొంచెం మడికట్లు నేలంటారు, అంటే పుంజ అంటారు, వాటి నుంచి బయట రాలేవు ట్రాక్టర్లు, అట్లని కొంతమంది కోయేస్తారు. యాక్చువల్గా వీళ్ళు ఫ్యాక్టరీలు తెరిచే కలిగి కాయ రాలి పడిపోయే స్టేజ్ వస్తూ ఉంది. అది ఒక 10 రోజుల ముందు చేస్తే కొంతమంది కొంచెం స్లోగా కోసుకుంటూ వస్తారు. ఇది ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఆ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయకుండా వాళ్ళు కాసుకుంటారు. వీళ్ళు రైతులు ఏమంటే పొలమని ఒకేసారి దిగేస్తున్నారు, కాయ రాలిపోతుంది కదా. ప్రతి ఒక్క రైతుకి వాడు చేను దగ్గర పోయినప్పుడు ఒక కాయ రాలిపోతే దాని బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటాం మనం. ఆ కాయ కింద రాలిపోయినప్పుడు వాడు పడే బాధ ఎవరికి చెప్పుకోలేము. అది వాడికే తెలుస్తుంది. కంట్లో నీళ్ళు వస్తుందండి ఎవరికి కూడా, నాకు కూడా. కానీ సో అలాంటి పరిస్థితుల్లో వాడు ఎట్లనే సరే రేటు మళ్ళీ మన చెట్లో కాయలు రాలిపోకూడదు, తీసిపోయి దాన్ని పల్ప్ చేసేయాలా అని తోలుతున్నాడు. వాడికి ఆ భరోసా లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి. మీరు చెప్పండి, ఒకవైపు ప్రభుత్వాలు సంక్షేమం మేము అందిస్తున్నామని చెప్పి తిరుపతిలో కూడా సభలు పెడుతున్నారు. అసలు మామిడి రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఎందుకని పట్టించుకోవడం? ఏ ప్రభుత్వం మామిడికాయల రైతులు పట్టించుకోవాలి. వాళ్ళు ఏ రేటుకన్నా అమ్ముకొని ఏమన్నా పడుకొని వాళ్ళు పట్టించుకోవాలా, వీళ్ళు పట్టించుకోవాలా, సెంట్రల్ గవర్నమెంటే పట్టించుకోవాలా. రైతుకు ఒక లిమిట్ రేట్ 14 రూపాయల 90 పైసలు పోయిన సంవత్సరం రాజ్యసభలో ఇచ్చేసిండారు, అది కూడా వీళ్ళు దాన్ని చేయలేదు. అంటే ఒక ఏడాదికి ఎంత మామిడి రైతుకు ఎంత ఖర్చు అవుతుంది, అంటే గిట్టుబాటు ధర ఎంత వస్తుంది? చేతి నుంచి పోతుందండి. సంవత్సరం 1 టన్ను పైరు చేయాలంటే 1000 నుంచి 5000 రూపాయలు చేతి నుంచి పోతుంది, వచ్చే ఇన్కమ్ కాకుండా.
మీరు చెప్పండి, గత ఏడాది రైతులకు ప్రభుత్వం కూడా మద్దతు ధర అంటూ ప్రకటిస్తూ 12 రూపాయలు వరకు ఇచ్చారు. ఈ ఏడాది ఎలా? మద్దతు ధర గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ 14.90 పైసలని మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించింది. ఇంత ఉండాలా, ఇంత ఉంటేనే రైతుకు అసలు అవుతుంది అని ప్రకటించింది. కానీ లాస్ట్ ఇయర్ స్టేట్ గవర్నమెంట్ 8 రూపాయల ఫ్యాక్టరీ 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తారని సపోర్టింగ్ ప్రైస్ గవర్నమెంట్ 4 రూపాయలు ఇచ్చింది. ఫ్యాక్టరీలు 4-5కి నిలిచిపోయినాయి. లాస్ట్ ఇయర్ కూడా దక్కలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఈ మాదిరి ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఉన్న కొంచెం ముందు జాగ్రత్తగా ప్రభుత్వం పట్టించుకొని చేస్తుంటే కొంచెం ఏదైనా ఉన్నాం. ఇప్పుడు మధ్యలో పల్పు తయారు చేసుకుని అమ్ముకునే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు బయట భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ మార్కెట్లో సిటీల్లో అంతా మంచి భారీగా అమ్ముకుంటూ ఉంటారు. కాన్సన్ట్రేట్ పల్పు 1 kg 300కి అమ్ముకుంటూ ఉంటారు. 300కు ఒక కాన్సన్ట్రేట్ కేజీ అమ్ముకుంటూ ఉంటారు. మనకి ఎంత వస్తుంది? రైతుకు 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తూ ఉంటారు. దీన్ని ఆడంతకు అమ్ముతూ ఉంటారు. ఈడ మన రైతుకు దక్కలేదు కదా. దీని ఇంత వ్యత్యాసం ఉంటే పట్టించుకునే నాదుడు లేదు. గవర్నమెంట్ అడగాలి కదా, రైతుకి ఇంత వస్తుంది, మీరు అంత అమ్ముతూ ఉంటారు కదా, రైతు కూడా కొంచెం ఇవ్వాలి కదా అనేవాడు ఎవరు కనపడలే. ఆ గవర్నమెంట్ కనపడలే, ఆ అధికారి కనపడలే, ఎవరు దాన్ని మాట్లాడించేవాళ్ళు లేరు. వాళ్ళ కార్పొరేట్ కంపెనీలు భయపడి ఎవరు పట్టించుకునేవాళ్ళు. ఏంటంటే కార్పొరేట్ కంపెనీలో ఫండ్ ఇవ్వాలి, యా పార్టీ అయినా ఫండ్ ఇవ్వాలి. అంటే యా పార్టీ వచ్చినా, యా గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా ఏమి వాళ్ళ పని వాళ్ళు జరుగుతుంది. రైతును పట్టించుకునే నాయకుడు లేదు, దిక్కు లేదు. కనీసం 1 టన్ను తోట పండించాలంటే 12-15 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. మాకు కనీసం ఆ ఖర్చు అయినా వచ్చేటకు చేయరా స్వామి నాదురా అని మేము అడుక్కుంటాం రైతులు. దాని గుడి కూడా పట్టించుకునేవాళ్ళు లేదు. ఇదే మాదిరిగా అయితే మామిడి రైతుల ఆత్మహత్యలు కంపల్సరీ జరుగుతాయి. ఇంకా జరిగేదానికి తయారీగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మామిడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు. మరోవైపు ఇప్పటికే గత ఏడాది రైతులకు మద్దతు ధర ప్రకటించినటువంటి ప్రభుత్వం ఈ ఏడాది కనీసం మామిడి రైతుల గురించి పట్టించుకోలేదని చెప్పి రైతు సంఘాల నాయకులు అయితే కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, HM TV, తిరుపతి నుంచి.